హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కూటమి సర్కార్‌లో ఏం జరుగుతోంది? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోంది. 6.5, 7 నెలలు అవుతోంది. సో, ఈ 7 నెలల కాలంలోనే కూటమి సర్కార్‌లో ఈ స్థాయిలో లోకోలేకులు ఎందుకుంటున్నాయి? ఈ స్థాయిలో గందరగోళం ఎందుకుంటుందో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది. కూటమికి సంబంధించి కీలకమైన భాగస్వామి పార్టీలుగా 3 పార్టీలున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. సరే, భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తాము తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది చేస్తామనే స్థాయిలోకెళ్ళిపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇబ్బంది లేదు. కూటమికి గాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని పెద్దగా ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చూడట్ల. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు కోపమొచ్చినా, బాధొచ్చినా ఇది నిజం. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మీరు. ఒప్పుకొని తీరితేనే భవిష్యత్తు ఉంటుంది మీకు కాస్తో కూస్తో. ఇక జనసేన పార్టీ. జనసేన పార్టీ అవసరం లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ కూటమిగా వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కలిసి ప్రజల దగ్గరికెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలంటూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ కూటమి ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇలాగే ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో, ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడో కూటమిలో ఈ కూటమికి బీటలు వారుతున్నాయా తరహా ఇంప్రెషన్, ఆ తరహా చర్చలు జరుగుతున్నాయి. చర్చ జరగడానికి కారణం ఏంటి? కూటమి నాయకత్వం మళ్ళీ. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆయన కాకినాడ పోర్ట్ దగ్గరికెళ్ళినప్పుడు పోర్ట్ దాటి ఆ బోట్‌లోకి వెళ్ళడానికి ఆయన అనుమతించలా. ఆయన నన్ను బోట్‌లోకి అనుమతించట్లేదు అంటూ గొడవ చేసేశారు. నన్ను లోపలికి పోనీయరా మీరు అని. ఎవరు పోనీయలేదు ఆయన్ని? ఆయన పోనీయకుండా ఉండేదెవరు? ఒకటి అధికారులు, 2 పోర్ట్‌కి సంబంధించిన యాజమాన్యం. ఈ 2 కూడా వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే ఆయన్ని బోట్ దగ్గరికి వెళ్ళకుండా ఆపారు. అంటే నేరుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైనే మాట్లాడినట్లుగానే అర్థం చేసుకోవాలి. బట్ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకే ప్రధానమైన మీడియా ఉంటుంది కాబట్టి మిగతా పార్టీలకు పెద్దగా మీడియా ఇది లేదు కాబట్టి అదప్పుడు ప్రభుత్వాన్ని అన్నట్టుగా కాకుండా అధికారులను అన్నట్టుగా పోర్ట్రేట్ చేయగలిగింది తెలుగుదేశం పార్టీ మీడియా. బట్ ఆ రోజు పోర్ట్ దగ్గర పవన్ కళ్యాణ్ మాట్లాడింది నేరుగా ప్రభుత్వాన్నే. నన్ను ఎక్కడికి వెళ్ళకుండా ఆపుతున్నారు అంటే. ఎందుకంటే వైసీపీ ఆపలేదు కదా! వైసీపీ ప్రభుత్వం లేదు కదా! కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు. ఇది కొంత ఏం జరుగుతుంది? పవన్ ఇంత ఫ్రస్ట్రేట్ ఎందుకయ్యాడు? అనే ఒక చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులపైన, మహిళలపైన అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. బయటికెళ్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. ప్రజలు తిడుతున్నారు మమ్మల్ని. ఏం చెప్పి అధికారంలోకి వచ్చాం? మనం ఏం చేస్తున్నాం? ప్రజలు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఆ పరిస్థితికి నన్ను తీసుకురానీయకండి. డీజీపీ గారు ఏం చేస్తున్నారంటూ ఆన్ రికార్డ్ ఓపెన్‌గా సభలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. నిజానికి ఇది చాలా పెద్ద క్రాక్. కూటమికి బీటలంటూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ, కూటమికి బీటలు పడే తరహాలో పవన్ కళ్యాణ్ గారు 3 నెలల క్రితం మాట్లాడారు. నేరుగా ఒక రాష్ట్ర డీజీపీని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? డీజీపీ మీరేం చేస్తున్నారు? అని మాట్లాడడం అనేది డెఫినిట్‌గా క్రాకే గదా! డెఫినిట్‌గా క్రాకే. బట్ దాన్ని చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబం పైన పోస్టులు పెడుతున్న వాళ్ళని పట్టించుకోవట్లేదు ఎందుకు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటూ పోర్ట్రేట్ చేసింది. నిజానికి పవన్ కళ్యాణ్‌ని తక్కువ చేయడం అది. పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులపైన మాట్లాడితే పెద్దగా ఈ స్థాయిలో బయటకొచ్చి మాట్లాడడం లేదు. ఆయన బాధపడ్డాను అని 1, 2 సందర్భాల్లో చెప్పారు. నా తల్లిని కూడా అవమానించారంటూ గతంలో టీడీపీ అవమానించిందని చెప్పారు తప్ప, ఆయన మాట్లాడింది ఓపెన్‌గా అందరికి తెలిసింది. బయటికెళ్తే జనాలు మమ్మల్ని తిడుతున్నారు అన్నారు. ఇంటికెళ్తే మా అమ్మ, మా పిల్లలు నన్ను తిడుతున్నారని చెప్పలా. బయటికెళ్తే జనాలు తిడుతున్నారంటే జనాలకు సంబంధించిన ఇష్యూ అనే కదా! సో, దాన్ని చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీ పోర్ట్రేట్ చేసింది. చివరికి హోంమంత్రి అనిత గారికే పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చాడు. నా కూతుర్ల పైన కూడా పోస్టులు పెడుతుంటే నేను ఇలా మాట్లాడాల్సొచ్చిందని పవన్ కళ్యాణ్ గారే అనిత గారికి వివరణ ఇచ్చారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసాయి. అది కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరగడానికో, కోపం రావడానికో బహుశా కారణం అయ్యి ఉండొచ్చు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం పైన ఆయన మాట్లాడుతూ, నేను క్షమాపణ చెప్పాను. మీకు క్షమాపణలు చెప్పడానికి తప్పేంటి అంటూ నేరుగా టీటీడీ చైర్మన్‌ని ఉద్దేశించి మాట్లాడారు. టీటీడీకి సంబంధించిన బాధ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఏమనుకుంటున్నారు? ఏంటి తప్పు జరిగిందని చెప్పడానికి, క్షమాపణ చెప్పడానికి మీకెందుకు అంత కష్టంగా ఉంటుంది అని మాట్లాడారు. దానికి నేరుగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వచ్చిన కౌంటర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతగా ఉన్న బీఆర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతగా ఉన్న బీఆర్ నాయుడు గారు, ఇది చాలా మంది కొత్తగా ఉంటుందేమో తెలుగుదేశం పార్టీ నేత అంటారు ఎందుకు అని. ఆయనే ఓపెన్‌గా చెప్పారు, నేను 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని. 40 ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని బీఆర్ నాయుడు గారు ఆన్ రికార్డ్ అన్ని ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏమని స్పందించారు? రోడ్డున పోయేవాళ్ళు ఏదో మాట్లాడితే స్పందించాలా?
వాటన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మాట్లాడారు. అంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడారని నేను చెప్పట్లా. ఈరోజు ఈనాడు పేపర్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఈరోజు ఈనాడు పేపర్‌లో ఏం రాశారంటే, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యలు చేశారు అనే విషయాన్ని అక్కడ విలేకరులు బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే, ఎవరో ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు అని ఈరోజు ఈనాడు పేపర్ రాసింది. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మాట్లాడుతున్న మాట కాదు. ఈనాడు పేపర్ రాసిన మాట. నేను విన్నది కూడా నాకు అదే అనిపించింది. రైట్. ఆ తరువాత మళ్ళీ బీఆర్ నాయుడు గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నేను పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఆ మాట అనలేదనే ప్రకటన రిలీజ్ చేశారనేది కూడా ఈనాడే రాసింది. అది రాసి దాని కింద ఇది కూడా రాసింది. కావాలంటే నేను పక్కన ఇది కూడా చూపిస్తా మీకు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వచ్చిన రియాక్షన్‌గానే దాన్ని చూడాలి. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రకమైన రియాక్షన్ రాలా. దిస్ ఈజ్ ఫస్ట్ రియాక్షన్‌గా చూడాలి. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్‌గా చూడాలి. సో తెలుగుదేశం పార్టీ కూడా వదిలించుకోవాలని ఆలోచన చేస్తోందా? దానికి కారణాలు ఎతుక్కుంటుందా? దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అనడానికి బలం చేకూరుతుంది. ఇది నా స్టేట్మెంట్. ఈ నా స్టేట్మెంట్ కారణం ఏంటి అంటే, సరిగ్గా 2 వారాల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక అధినేత వేమూరు రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఏం రాశారు ఆర్టికలు? 2029 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఉండకపోవచ్చు అని రాశారు. ఉండకపోవచ్చు అని రాసి డైరెక్ట్‌గా అలా రాస్తే బాగుండదు కదా! దానికి ఇంకోటి యాడ్ చేశారు ఆయన. ఏమని యాడ్ చేశారు? ఉండకపోవచ్చు, ఈ 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది అని రాశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని పోర్టు దగ్గరికి పోయి మాట్లాడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? పవన్ కళ్యాణ్‌ని డీజీపీ గురించి, హోంమంత్రి గురించి మాట్లాడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? పవన్ కళ్యాణ్‌కి చెప్పి బీఆర్ నాయుడిని క్షమాపణలు అడుగుమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? నాకు తెలీదు మరి. బహుశా చెప్పుంటే, చెప్పిన మేరకే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటే వైసీపీ పుల్లలు పెట్టి 2 పార్టీల మధ్య గ్యాప్ ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అది కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికీ అటువంటి ఇంప్రెషన్, అటువంటి ఆలోచన లేదు కాబట్టి, ఇది ఖచ్చితంగా కూటమికి సంబంధించిన నాయకుల మధ్య వస్తున్న గ్యాప్‌గానే చూడాలి. కూటమిలో బీటలు వారుతున్నాయి లాంటి ఇంప్రెషన్ కలగడానికి సంబంధించిన అవకాశాన్ని కూటమికి సంబంధించిన పార్టీలే ఇస్తున్నాయి. కూటమికి సంబంధించిన నాయకత్వమే చేస్తోంది. కూటమి నాయకులు అలా బిహేవ్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పైన అటాక్ మొదలైంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతగా ఉన్న బీఆర్ నాయుడు ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే కామెంట్ ఆన్ రికార్డ్ మీడియా ముందు చేశారంటే ఇట్ సీమ్స్ టీడీపీ కూడా అదే రకమైన ధోరణిలో ఉంది. టీడీపీ కూడా అదే స్థాయిలో అటాక్ చేయబోతుంది అనే విషయం అర్థమవుతుంది. దాంతోపాటు అయినా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి వెళ్ళిపోవచ్చు. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీతో ఉంటుందో లేదో తెలియదు అనే విషయాన్ని కూడా ఆ పెద్ద మనిషి రాసేశారు పోయినసారి ఆర్టికల్లో. సో భారతీయ జనతా పార్టీని కూడా పంపించేద్దాం, పవన్ కళ్యాణ్ కూడా పంపించేద్దాం అని చెప్తూ లోకేష్ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో లోకేష్ పైన చాలా ప్రేమను చూపిస్తూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారు ఇంకా? లోకేష్‌కి నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి అని రాశారు. నాయకత్వ బాధ్యతలు అంటే ముఖ్యమంత్రి కదా, ఇంకేంటి? ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారు లాంటి ఆలోచన కూడా రాశారు. సో తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగానే పత్రిక రాస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగానే గిచ్చుతుంది కనపడకుండా ఎక్కడ. బయటికి సౌండ్ వస్తుంది. సో అలా పవన్ కళ్యాణ్‌ని గిచ్చుతున్నారా? అందుకే ఆయన బయటకు వచ్చి సౌండ్ చేస్తున్నారా? లేకపోతే సంకీర్ణ ధర్మం పాటించాలి, ఒకరొకరు కోఆర్డినేషన్‌తో ఉండాలని తెలియని వ్యక్తి ఏం కాదు. పవన్ కళ్యాణ్ కొత్తోడేం కాదు. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్ద కాలం పైన అయిపోయింది. కొత్త వ్యక్తి ఏం కాదు రాజకీయాలకు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడో గిచ్చుతున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి గోల చేస్తున్నారు. దానికి రియాక్షన్ స్లోగా స్టార్ట్ చేశారు. దీనికంతా గ్రౌండ్ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రిపేర్ చేసింది. సో ఇదంతా జరుగుతుంటే పవన్‌ని బయటికి పంపించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని మనకు అనిపిస్తోంది కానీ కూటమిలోనే ఆయన బయటికి వెళ్తారో లేదో తెలీదు. కూటమిలోనే ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఒకరంటే ఒకరికి పొసగట్లేదు, ఒకరిపైన ఒకరు సంతోషంగా కార్డియల్‌గా లేరు అని రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతోంది. సో తిరుమల వివాదం కేంద్రంగా కూటమిలో బీటలు కాస్త అది వెంట్రుక వాసి నుంచి ఇంకొంచెం పెరిగినట్లుగా కనపడుతోంది. సో ఆ పెరిగిన దాన్ని సర్దుకుంటారా? ఇంకా గ్యాప్ ఇంకా పెరుగుతుంది అనేది చూద్దాం. ఇంకొక 6, 7 నెలల్లో చాలా క్లారిటీ రాబోతుంది మనకి.